హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరేటువంటి దేవుడు. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట మనము చదువుకుంటాం. దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమయ్యారు. యేసుక్రీస్తు వారికి మరణం ఉందా? ఆయన అమరుడు, మరణము లేనటువంటి వారు. అయితే మానవ పాప పరిహారార్థమై శిలువలో శిక్ష అనుభవించి రక్తమును చిందించి ఆయన మరణించారు. మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణ వేదనలు తొలగించబడి ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, సమాధిని గెలిచి తిరిగి లేచినవాడు. లేఖనాలు మాట్లాడే సత్యమేమనగా ప్రభువారు మాట్లాడుతూ అన్నారు, నా ప్రాణము పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని యోహాను సువార్త 10వ అధ్యాయము 18-19 వచనాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించారు. ఆయన మన పాపముల నిమిత్తము శిలువ మరణానికి అప్పగించబడ్డారు. మానవ లోకములో ఉన్న మనుష్యుల పాపముల నిమిత్తమే ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డారని మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి క్రీస్తు మన నిమిత్తం మరణమయ్యారు. కాబట్టి మనము ఆయన నమ్మితే మనము కూడా రెండవ మరణము నుండి తప్పించబడగలం. లేదు, రెండవ మరణములో మన పాపము నిమిత్తము మనము అగ్ని ఆరదు, పురుగు చావదు అనే అనుభవము గుండా వెళ్ళాలి. కాబట్టి ఆలోచించండి, బలవంతం లేదు. ఇది మత మార్పిడి కాదు, కేవలం క్రీస్తు ద్వారా మరణములోని జీవములోనికి దాటుట. అంతేకాదు 9వ వచనములో 2వ భాగములో భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిందట. యేసుక్రీస్తు వారు హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన భక్తిహీనుడు కాదు. అయితే
మానవ రక్షణార్థమై, మానవ పాప విమోచన కొరకు, మానవ జీవితంలో జీవనంలోనికి దాటుడు కొరకు ఆయన భక్తిహీనులతో సమాధికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి అయ్యలారా, వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యమును ఎడల ఆసక్తి కలిగిన వారులారా, క్రీస్తు మన కొరకై మరణమయ్యారు. క్రీస్తు మన కొరకై భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు. వాస్తవానికి మరణ పాత్రలు మనము, భక్తిహీనులు మనం. అయితే మన కొరకై ఆయన ఆ అనుభవం కూడా వెళ్ళారు. నమ్ముదాం, విశ్వసిద్దాం. తద్వారా నీవు జీవములోనికి వస్తావు, నిజమైన భక్తిలోనికి వస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించి వాక్యం వినుచున్న ప్రియులందరికీ కూడా దైవ దీవెనలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకై మరణమయ్యారు, మా కొరకై భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు. మరణ పాత్రలు మేము, భక్తిహీనులు మేము. అయితే మమ్మల్ని సజీవులుగా చేయటానికి, భక్తి గలవారిగా చేయటానికి మీరు ఆ అనుభవం కూడా వెళ్ళారు. కాబట్టి తండ్రి, మిమ్మల్ని నమ్మి మీ అందు విశ్వసించి మేము జీవమును పొందుటకు భక్తి మార్గంలోకి వచ్చుటకు సహాయపడమని, వాక్యం వినే వారందరినీ కూడా దర్శించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.